హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిక్కీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే నాన్ వెజ్ నా ఇంకొక వీడియో పోస్ట్ చేసిన అనమాట. భయ్య సన్నీ యాదవ్, హర్ష సాయి, ఇమ్రాన్ వీళ్ళు ముగ్గురు మాత్రం దుబాయ్కి పారిపోయారని ఒక వీడియో అయితే పెట్టిందనమాట. సో వాళ్ళు నిజంగా పారిపోయారా, అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు. సో నాన్ వెజ్న ఇమ్రాన్ మీద ఒక వీడియో చేసినప్పుడు తను కౌంటర్గా ఇంకొక వీడియో రిప్లై ఇచ్చిందనమాట. సో ఇప్పుడు మరి వీడియో రిప్లై ఇస్తాడా అంటే నేను చూస్తున్నా, ఇమ్రాన్ అన్న కూడా ఇంకో వీడియో పెడతాడు రిప్లైగా అని చెప్పేసి నేను అనుకుంటున్నా. కానీ వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. కొన్ని సిచ్యువేషన్స్ చూస్తే వాళ్ళపైన కేసులు నమోదైనాయి. కొన్ని సిచ్యువేషన్స్ బట్టి మనం నిజమే అనుకోవచ్చు, వాళ్ళు దుబాయ్కి పారిపోయారని చెప్పేసి అని అనుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే కనిపించట్లేదు. కాకపోతే సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ అయితే పబ్లిష్ చేస్తున్నారు. ఇమ్రాన్ అన్న రీసెంట్గా పెట్టిన షార్ట్ వీడియో ఏంటంటే ఒకటి, సో మా మదర్ని ఇట్లా అనడం, నేను తప్పు చేస్తే చేసిన, నన్ను ప్రశ్నించండి, నన్ను నిలదీయండి, కానీ మా ఫ్యామిలీ ఏం చేసింది, మా మదర్ పైన కామెంట్ చేయడం తప్పు కదా. ఎవరి మదర్ అయినా వాళ్ళకి రెస్పెక్టే ఉంటుంది. కానీ ఇమ్రాన్ అన్న వాళ్ళ మదర్ మీద నాన్ వెజ్న కామెంట్ చేయడం అసలు కరెక్టేనా అని తను ఒక ఎమోషనల్గా ఏడుస్తూ ఒక వీడియో అయితే బయటకు వదిలిండు అనమాట. సో అట్లనే హర్ష సాయి కూడా బెట్టింగ్ యాప్స్ అనేది మేము ప్రమోట్ చేసినాం, మేము ప్రమోట్ చేయకపోతే వేరే వాడు ప్రమోట్ చేసేవాడు. సో మేము తెలియక ప్రమోట్ చేసినాం, పెద్ద పెద్ద సెలబ్రిటీలు చేసిరు కాబట్టి వాళ్ళు చేస్తున్నారని మేము ప్రమోట్ చేసినాం. కానీ బెట్టింగ్ యాప్స్ ఆపాలంటే మమ్మల్ని జైల్లో ఎడితే కాదు, దాని మూలాలు ఎక్కడున్నాయో దానికి చెక్ పెట్టాలని చెప్పేసి చెప్పిండనమాట. ఒక రకంగా ఆలోచిస్తే ఇది కూడా కరెక్ట్ పాయింటే. హర్ష సాయి చెప్పింది, బెట్టింగ్ యాప్స్ బ్యాన్ అయినాయి కదా, ఎందుకు ప్రమోషన్ చేస్తున్నారా అని చెప్పేసి అంటున్నప్పుడు హర్ష సాయి అయితే ఒక క్వశ్చన్ అయితే తీసుకొచ్చిండు. బ్యాన్ అయినప్పుడు మన తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ లింక్స్ ఎలా ఓపెన్ అవుతున్నాయి, వాటికి ఓపెన్ అవ్వడానికి పర్మిషన్స్ ఎవరు ఇస్తున్నారా అని చెప్పేసి ఇంటెన్షన్స్ అయితే తీసుకొచ్చిండు. ఒక రకంగా ఆలోచిస్తే ఇది కూడా కరెక్టే అని అనిపిస్తుంది. సో మీరు కూడా హర్ష సాయి వీడియో పెట్టింది ఒకసారి చూడండి, చూసి అది కరెక్టా కాదా అని ఆలోచించి కామెంట్ చేయండి. ఎందుకంటే ప్రమోట్ చేయడం వీళ్ళ తప్పు కాదని నేను చెప్పను. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేశారని చెప్తున్నారు కదా మన తెలంగాణలో. మరి ఆ లింకులు ఎందుకు ఓపెన్ అవుతున్నాయి, ఎట్లా ఓపెన్ అవుతున్నాయి, ఆడడానికి ఎట్లా పాసిబుల్ అవుతున్నాయి, అసలు వాటి వెనుక ఉన్నది ఎవరు? వీళ్ళు జస్ట్ ప్రమోట్ చేస్తున్నారు. ఆ బెట్టింగ్ యాప్స్ వెనుక ఉండి నడిపించేది ఎవరో అది బయటికి తీయాలని ఇంకా చాలా సెలబ్రిటీస్, బిగ్ బాస్లో ఉన్న వాళ్ళు కానీ, ఇంకా యాక్టర్స్ కానీ, ఇంకా చాలామంది ఉన్నారనమాట యాడ్ ప్రమోషన్ చేసేవాళ్ళు. సో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని ట్విట్టర్లో వారైతే నడుస్తుంది. సో సజ్జనర్ సార్ ఏం చేస్తాడో చూద్దాం. వీళ్ళ మీద యాక్షన్ తీసుకున్నట్టు వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాడా, తీసుకోడా, లేకపోతే ఇది ఇంకా ఎక్కడి దాకా వెళ్తుందో అర్థం కావట్లేదు. నేను ఒక వీడియో అయితే చూశాను, అది న్యూస్ ఛానల్ అనమాట. ఆ న్యూస్ ఛానల్లో నాన్ వెజ్పై కేసు పెడతామని చెప్పేసి చాలామంది అయితే ఫైర్ అయితే అవుతున్నారు. సో నాన్ వెజ్ చేస్తున్నట్టు కరెక్టే, బెట్టింగ్ యాప్స్ మీద ఫైట్ చేస్తున్నట్టు కరెక్టే. కానీ ఆ ఫైట్ చేసే క్రమంలో ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ చేసే వాళ్ళు ఉంటారో ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళని ఫోకస్ చేసి వాళ్ళపైనే యాక్షన్ తీసుకుంటే అది వేరేలా ఉంటుంది. కాకపోతే మనోడికి కొంచెం నోటి దూల ఎక్కువ కాబట్టి నాన్ వెజ్కి, సో వాళ్ళ ఫ్యామిలీని కూడా ఇంక్లూడ్ చేయడం, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కలుపుకోవడం, ఇలాంటి చేయడం వల్ల జనాలకి కొంచెం నచ్చట్లేదు అనమాట. సో ఇంకోటి ఏంటంటే సజ్జనర్ సార్ నాన్ వెజ్న ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు ఒక వీడియో అయితే అది అప్లోడ్ చేశారు. అది సోషల్ అవేర్నెస్ కోసం అని చెప్పేసి అప్లోడ్ చేశారు. దాంట్లో ఇంకా పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాం అంటే నాన్ వెజ్ని ఇచ్చిన ఆన్సర్ చాలా వైరల్గా మారుతుంది. వీడి క్యారెక్టర్ అని బయట చెప్తున్నారనమాట. సో అదేంటంటే పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాం అంటే అండుకునే వారికి ఒకటే కూర, అడుక్కునే వారికి 66 కూరలు అని చెప్పేసి చెప్పిండనమాట. సో దీని ఆన్సర్ ఏందో జనాలకి అర్థమైపోయింది. సో ఇంకోటి ఏంటంటే ఇలాంటి బూతులు మాట్లాడేవాడు, ఇలా చేసేవాడు ఈ మంచి చేస్తున్నాడంటే ఎట్లా నమ్మాలి, వీడు ఒక ముసుగులో చేస్తున్నాడు అని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు. సో మీకు ఇలా అర్థమైందో ఒకసారి అయితే కామెంట్ చేయండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. ఇంకా మరిన్ని వీడియోతో మేము ముందుకు వస్తాను. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో బాయ్.